కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక రెండు ఐపీఓస్ గురించి మనం మాట్లాడదాం. ముందుగా వచ్చేసి ఇది డిఫ్యూజన్ ఎనర్జీస్. సో మీరు చూసినట్లయితే ఇది ఒక మెయిన్ బోర్డ్ కంపెనీ అండ్ మెయిన్ బోర్డ్ కింద వస్తుంది. స్మాల్ క్యాప్ కంపెనీ అండి. క్యాపిటల్ గూడ్స్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అన్నట్టుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు. మనం ముందుగా చూసినట్లయితే ఇది మెయిన్ బోర్డ్ కంపెనీ కాబట్టి సో మనకి బిడ్డింగ్కి ఎంత అవసరం అయింది ఏందనేది మనం ఇక్కడ చూద్దాము. మనకు వచ్చేసి ఒక లాట్ వచ్చేసి 13,992 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మనకు వచ్చేసి 159 రూపీస్, అదే 168. మనకి ఎప్పుడైనా అప్పర్ లిమిట్ అనేది మనం తీసుకోవాలి. అప్పర్ లిమిట్ అనేది మనకి దగ్గర దగ్గర 14,500 దాకా పడుతుంది. మనకి ఇక్కడ రిటైల్ హెచ్ఎన్ఐ ఎంప్లాయీ కేటగిరీ అని ఉంది. సో ఎవరైతే మేజర్గా ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఎంప్లాయీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఛాన్సెస్ ఆఫ్ అలాట్మెంట్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. సో ఛాన్సెస్ ఆఫ్ అలాట్మెంట్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మ్యాక్సిమం మనం వచ్చేసి 13 లాట్స్ వాటికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అప్లై చేసుకోవచ్చు. ఇది చూసి 26th మనకి స్టార్ట్ అయింది, 30 అంటే రేపు ఎండ్ అవుతుంది. మనకి అలాట్మెంట్ అనే స్టేటస్ అనేది ఫస్ట్ అనేది తెలుస్తుంది. మీరు మేజర్గా చూసినట్లయితే ఇది ఒక డిఫ్యూజన్ ఇంజనీర్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ వెల్డింగ్ కన్జ్యూమబుల్స్ వేర్ ప్లేట్స్ వేర్ పార్ట్స్ అండ్ హెవీ ఇంజనీరింగ్ మిషనరీ ఫర్ కోర్ ఇండస్ట్రీస్ అన్నట్లుగా ఉంటున్నారు. విత్ ఓవర్ 4 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ కంపెనీస్ డెడికేటెడ్ టు ప్రొవైడింగ్ స్పెషలైజ్డ్ రిపేర్స్ రీకండిషనింగ్ సర్వీసెస్ ఫర్ హెవీ మిషనరీ ఎక్విప్మెంట్. ఓకే, ట్రేడింగ్ యాంటీవేర్ పౌడర్స్ అండ్ వెల్డింగ్ కటింగ్ మెషినరీ అన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో మేజర్గా ఇది వచ్చేసి మనకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వెల్డింగ్ కన్జ్యూమబుల్స్ వేర్ ప్లేట్స్ ఒక మిషనరీ అనేది మనకి ఇక్కడ చూస్తున్నాము. క్యాపిటల్ గూడ్స్ నాన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కంపెనీ. ఓకే, సో ఇది తీసుకోవచ్చా లేదా అనేది ఒకసారి మనం ఫైనాన్షియల్స్ అనేది చెక్ చేద్దాము. ఫైనాన్షియల్స్ అనేది మనం ఇక్కడ చూసినట్లయితే మేజర్గా మీకు ఇది క్రోర్స్లో నేను చెప్తున్నానండి. 2022లో మీరు చూసినట్లయితే 280.75 crores ఉంది రెవెన్యూ. ఎక్స్పెన్స్ 187.65 crores ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి 17.05 crores ఉంది. అసెట్స్ 189.55 crores అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. 2023 ఫైనాన్షియల్ ఇయర్ చూసినట్లయితే 258.67 crores రెవెన్యూ, 233.14 crores ఎక్స్పెన్స్, 22.15 crore ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, 230.34 అసెట్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. 2024 చూసినట్లయితే మనకి రెవెన్యూస్లో ఒక 10% మనకి ఇంక్రిమెంట్ ఉంది. ఎక్స్పెన్స్లో కూడా మనకి నియర్ అబౌట్ 5% చూస్తున్నాము. సో ఎక్స్పెన్స్లో మనకు కొంత తగ్గిందండి. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే నియర్ అబౌట్ మనకు వచ్చేసి 40% ఇంక్రిమెంట్ చూస్తున్నాము. ఈవెన్ అసెట్స్లో కూడా మంచి ఇంక్రిమెంట్ చూస్తున్నామండి. సో మనకి ఓవరాల్గా ఒక మనకి ఇది సౌండ్ ఫైనాన్షియల్ రికార్డ్ అనేది మనం చూస్తున్నాం కాబట్టి దీని జిఎంపి కూడా వచ్చేసి మనం ఇది సబ్స్క్రైబ్ చేయొచ్చా లేదా అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. ఓకే, మనం ఇది ఒకసారి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఐపీఓ గురించి మనం మాట్లాడదాము. అది వచ్చేసి దివ్యదాన్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్. దివ్యదాన్ రీసైక్లింగ్ ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తుంది. స్మాల్ క్యాప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కింద మనం చూస్తున్నాము. మనకి ఎట్లేదన్నా 1 lot వచ్చేసి 1,28,000 ఇన్వెస్ట్మెంట్ అయితే మనకు కావాలి. ఎందుకంటే ఇది 64 రూపీస్ మనం అప్పర్ లిమిట్ అనేది తీసుకోవాలండి. 64 రూపీస్ మనం అప్పర్ లిమిట్ అనేది తీసుకోవాలి. సో అందువల్ల మనకు 1,28,000 అనేది అవసరం అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఆఫర్ కూడా రేపే క్లోజ్ అవుతుంది. కాకపోతే బిఫోర్ దాట్ మనకి ఇక్కడ చూసినట్లయితే సబ్స్క్రిప్షన్ జస్ట్ 4.78 times 1.87. సో యావరేజ్గా మనకు వచ్చేసి 4.78 times అనేది కనిపిస్తుంది. ఇది ఎంతవరకు మనకి లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వచ్చు ఏందనేది మనం ఒకసారి చూద్దాము. బిఫోర్ దట్ దీని యొక్క ఫైనాన్షియల్స్, సో ఇది ఏ కంపెనీ ఏం చేస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. దివ్యదాన్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ మనకు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బడ్డీలో అయితే ఉంది. అండ్ ఇది మేజర్గా మనం చూసినట్లయితే దీని యొక్క కంపెనీ డీటెయిల్స్ గురించి సో మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే అండర్ which after which the company was turned into public limited company and which provides ఇక్కడ చూడండి the company engenders hollow solid recycled polyester staple fiber which provides satisfactory resilience properties and used to make premium pillows, cushions and quilts. So, okay, the recycled fiber is supplied to various industries such as packaging, home furnishing and textiles. సో ఇది మనకి వచ్చేసి ఒక కంపెనీ వచ్చేసి సాలిడ్ రీసైకిల్ పాలిఎస్టర్ స్టేపుల్ ఫైబర్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్లుగా కూడా మనం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక రీసైక్లింగ్ కంపెనీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, రీసైక్లింగ్ కంపెనీ అన్నట్లుగా కూడా చూస్తున్నాము.
సో ఇది వచ్చేసి మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్ చూసి ఇది మనం తీసుకోవచ్చా లేదా అనేది ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఓకే, సో 2022 చూడండి. 2022 మనం చూసినట్లయితే మనకి రెవెన్యూ 59.82 crores ఉంటే ఎక్స్పెన్స్ 59.09 crores ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ జస్ట్ 53 lakhs. అసెట్స్ మనకు వచ్చేసి 17.68 crores ఉంది. 2023 చూసినట్లయితే రెవెన్యూ 58 crores ఉంది. ఎక్స్పెన్స్ ఎట్ పార్ విత్ అంటే సేమే ఉందండి, కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకు కొంత పెరిగినట్లుగా చూపిస్తున్నాడు. అసెట్స్లో కూడా నాకు అంత ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. సో 2024 చూసినట్లయితే మనకి రెవెన్యూ ఎక్స్పెన్స్ అనేది స్టడీగా ఉంది, ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ స్టడీగా ఉంది, అసెట్స్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే ఏంటంటే మనకి రెవెన్యూస్ ఎక్స్పెన్స్ అనేది మనకి 3 yearsలో స్టడీగానే ఉందండి. సో ఒకసారి జిఎంపి కూడా చూద్దాము. ఇక్కడ డిఫ్యూజన్ ఎనర్జీస్ చూసినట్లయితే యాజ్ ఆఫ్ నౌ 33% లిస్టింగ్ గెయిన్స్ అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు డిఫ్యూజన్ ఎనర్జీస్. ఓకే, లిస్టింగ్ గెయిన్స్ అనేది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి దివ్యానంద్ రీసైక్లింగ్ చూసినట్లయితే మనకు అసలు గ్రే మార్కెట్ ప్రీమియమే లేదు. సో అందువల్ల మీకు క్లియర్గా చెప్తున్నాను, ఈ రెండిట్లో మీరు వచ్చేసి మనకి వచ్చేసి ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద లెస్ దాన్ 15,000 ఇన్వెస్ట్మెంట్ డిఫ్యూజన్ ఇంజనీర్స్ అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. సో మీరైతే అప్లై చేయండి ఫర్ లిస్టింగ్ గెయిన్స్. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.